అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మార్జాలాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. దీన్నే క్యాట్ అండ్ కౌ పోజ్ అంటారు. ఆవు చూడండి, ఇట్లా 4 కాళ్ళ మీద మోర ఇట్లా లేపు ఉంటుంది, కానీ కౌ పోజ్ అంటే. పిల్లి చూడండి, 4 కాళ్ళు ఇట్లా పెట్టిన తర్వాత నడుము పైకి లేపి తలను వంచి డొక్క లోపలికి ఇట్లా వంగేటట్టు చేస్తుంది అనమాట. అందుకని కౌ పోజ్, రివర్స్ క్యాట్ పోజ్, క్యాట్ అండ్ కౌ పోజ్ అంటారు దీన్ని. మరి ఇది ముడ్డిపోసల దగ్గర నుంచి మెడపోసల వరకు నడుము వెన్నుపామంతా ఆరోగ్యకరంగా హెల్దీగా ఉండటానికి బెస్ట్గా ఉపయోగపడుతుంది అనమాట. పోసలు, డిస్కులు ఇవన్నీ కూడా నర్వస్ సిస్టమ్ కాడ వెన్నులో ఉన్నది ఎక్కడ ఒత్తిడికి గురవ్వకుండా మంచిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి నడునొప్పి, మెడనొప్పి, డిస్క్ ప్రాబ్లం ఉన్నవారు కూడా తగ్గించుకోవటానికి దీన్ని చేయొచ్చు, లేనివారు రాకుండానూ చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా గర్భవతులకు కూడా ఇది చాలా మంచిది. అంటే పొట్ట మీద భారం పడకుండా బిడ్డ ఎదుగుదలకి, కదలికలకి మంచిగా అబ్డామినల్ మజిల్స్ని స్ట్రాంగ్గా చేసుకోవటానికి కూడా చాలా మంచి ఆసన్ ఈ క్యాట్ అండ్ కౌ పోజ్. మరి దాన్ని ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. మార్జలాసన్. ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత మోకాళ్ళ మీద పైకి అట్లా లేచి ముందుకు వంగి అరిచేతులు 2 భుజాలకి సమాంతరంగా నేలకు ఆనించాలి. ఆ తర్వాత కుడి చేతిని పైకి లేపి స్ట్రెయిట్గా ముందుకు చాపేస్తాం, కుడి కాలుని వెనకకు చాపేస్తాం. ఇలా చేయటం ద్వారా మూత్ర నియంత్రణకు ఈ కాలు అట్లా లేపి ఆపుంచినందువల్ల ఈ భారం అంతా ఆ బ్లాడర్ భాగం దగ్గర, పొత్తి కడుపు భాగం మీద బాగా పడుతుంది అనమాట. చేత అట్లా ఉండగలనంతసేపు ఉంటూ గాలి పీలుస్తూ వదులుతారు. ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి వజ్రాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. మూర్జలాసన్ మరొక భాగం చేయవలసి ఉంటుంది. ఈసారి ఎడమ చేయి చాపేసాం, ఎడమ కాలు వెనక్కి స్ట్రైట్గా అట్లా చాపేసాం. గాలిని పీలుస్తూ వదులుతూ అట్లా 2 నిమిషాలు 3 నిమిషాలు కదలకుండా అదే భంగిమలో ఇదే పద్ధతిని కొనసాగించాలి. ఇక సరిపోతుంది అన్నప్పుడు తీసేసి హాయిగా వజ్రాసనంలో కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు. వయసుతో సంబంధం లేకుండా చదువుకునే పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు, మెడ నుంచి ముడ్డిపోసల వరకు, వెన్నుపాముకి, డిస్కులకి, నరాలకి, బాగా మజిల్స్కి విపరీతంగా సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం యోగా అని మాత్రం మరవకండి. సర్జరీలు చేయించుకోవడం పరిష్కారం కాదు. మరో సమస్య రాకుండా సర్జరీ ఆపలేదు కదా. ముందు నుంచి ఇలాంటి ఆసనాలు అభ్యాసం చేస్తే ఉన్నవారికి సమస్యలు తగ్గుతాయి, లేనివారికి రాకుండా ఉంటాయి. అందుకని యోగాని మన జీవితంలో భాగం చేసుకుని మనము మన కుటుంబ సభ్యులు ఆచరించగలిగితే ఇలాంటి మంచి లాభాలన్నీ పొందొచ్చు. కాబట్టి మన భారతీయ సంపత్తి అయిన యోగ విద్యను మనం మానకుండా చేద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.